శబ్దం లాగా ఒక ఒక జూ అనే శబ్దం లాగా నాకు లోపలికి వెళ్ళిపోయింది, నా పొట్టలోకి వెళ్ళిపోయింది. నా మెడ నిలబడట్లేదు, అది అనిచేసింది అనమాట. నన్ను ఎవరో ప్రెస్ చేస్తున్నారు అనేసి ఫీలింగ్ చేస్తున్నాను. బట్ ఐ వాస్ బ్రేక్. ఆ నిమిషంలో ఎప్పుడైతే ఆ గాలి నా లోపలికి వెళ్తుందో నేను భయంకరంగా ఏడుస్తున్నాను. ఒక 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 వైట్ తెర కనపడుతుంది, ఆ చీకట్లో తెర కట్టున్నారు. ఒక్కొక్క నేషన్ వస్తుంది. ఇది ఎలా అంటే మన చిన్నప్పుడు ఈ గణపతి పెట్టినప్పుడు ఫిలిమ్స్ వేస్తారు, వైట్ తెర కట్టేసి ఫిలిమ్స్ ఫోకస్ లైట్ ఉండి రీల్ బై రీల్ వస్తుంది కదా. అలా ఒక్కొక్క నేషన్ వస్తుంది. వాళ్ళు భర్త భార్య అలా వస్తున్నారు, ఫ్యామిలీస్ గా వస్తున్నారు అనమాట. అరబ్స్ వచ్చారు, యూదులు వచ్చారు, పెద్ద బియర్డ్, లాంగ్ క్యాప్. ఆ తర్వాత నేను ఆఫ్రికన్స్, పొడవాటి ఆఫ్రికన్స్ వచ్చారు, చాలా షార్ట్ ఆఫ్రికన్స్ వచ్చారు. మళ్ళీ ఆస్ట్రేలియన్స్ వచ్చారు, ఏషియన్స్ వచ్చారు, తెల్లగా ఎల్లో కలర్. చైనీస్ అండ్ జాపనీస్ అండ్ ఫిలిపీన్స్, థైలాండ్ వాళ్ళు తెలుసు కదా వాళ్ళ కలర్ ఎలా ఉంటుందో. ఎల్లో కలర్ పీపుల్ అనమాట. వారికి వీరికి ఎంతో తేడా. రష్యన్స్ వచ్చారు, యూరోపియన్స్, పెద్ద ముక్కులు, పొడగాటి మనుషులు అనమాట, చాలా పెద్ద భుజాలు. వీళ్ళు ఎవరు? తర్వాత నేను రీసెర్చ్ చేశాను అనమాట, వీళ్ళు ఎవరెవరు అనేసి అన్ని కంట్రీస్ అనమాట. అయితే ఏంటి అది చూసి అది నేను ఉండలేకపోయాను. నేను ఏడుస్తా ఉన్నాను. నాకు కాన్షియస్ తెలుస్తుంది ఎందుకు నేను ఇంతగా ఏడుస్తున్నాను. జీసస్, దే నీడ్ యూ, ఫర్గివ్ దెమ్. నేను విజ్ఞాపన చేస్తున్నాను, జీసస్, దే నీడ్ యూ అండ్ ఫర్గివ్ దెమ్. జీసస్ ఒక్కొక్క ఫోటో రాగా, ఒక్కొక్క కంట్రీ వస్తుండగా, జీసస్, దే నీడ్ యూ లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అని నేను విజ్ఞాపన చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నాకు అది హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఇలాగా ఉంటుంది అని ఫస్ట్ నేను సెన్స్ చేసింది, ఎక్స్పీరియన్స్ చేసింది ఆ రోజే. దేవునితో ఒకలాంటి హృదయంలో ఒక మంట అనమాట. అయితే నేను నడవలేకపోతున్నాను, కాలు చేతులు అంతా లూజ్ అయిపోయింది. ఏదో ఒక 6-7 months నేను భోజనం తినలేదు అన్నట్టుగా అయిపోయాను అనమాట. అయితే అప్పుడు ఆంటీ ఇటువైపు, మాధవకి ఇటువైపు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. మా నాన్న దూరానే బ్రిడ్జ్ లో చూశాడు, ఏంటి మా అరుణాన్ని ఇలా తీసుకొచ్చారు, ఏమైందమ్మా నీకు అని అంటే నాకు నోట్లో మాట రావట. సో నేను ఇలాగ మూడు సైడ్ చేశాను, నేను ఇలా ఉన్నానంటే ఐఎమ్ గుడ్, నేను బాగున్నాను నాన్న అన్నట్టుగా వేసాగా. ఆ రోజు రాత్రంతా పడుకున్నాను. ఆ రోజు దినమంతా నేను పడుకున్నాను. నెక్స్ట్ డే లేచా, శక్తి లేదు నాకు లేయడానికి, కళ్ళు కూడా ఓపెన్ అవ్వాల. అయితే నెక్స్ట్ డే ఇంకా అప్పుడు ఏదో పెద్ద జ్వరం వచ్చేసి చాలా పెద్ద తప్పు పడిపోయి లేచినట్టు లేచాను. థర్డ్ డేకి లేచాను. లేచి ప్రార్థన చేసుకొని, ఏమైంది ప్రభా నాకు, నువ్వు ఏదైనా కూడా డిఫరెంట్ విజన్స్ వస్తున్నాయి నాకు. ఎవరైనా సూసైడ్ కమిట్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకుపోయి టాబ్లెట్స్ అన్ని తీసుకొని మిగటం అలా చూపిస్తున్నాడు దేవుడు. అందుకని మోకరించి అర్ధరాత్రి 3 o'clock, 2 o'clock, 1 o'clock నాకు విషయం రాగానే ప్రభావ వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు రక్షించండి, సూసైడల్ టెండెన్సీస్ ఆ స్పిరిట్ వాళ్ళ మీద ఉండడానికి వీలు లేదు ప్రభా. లార్డ్ డెలివర్ దెమ్ ఫర్ గాడ్, గ్రాంట్ దెమ్ లాంగ్ లైఫ్ విచ్ యూ డిజైర్ ఫర్ దెమ్ లార్డ్. నీ చిత్తం వాళ్ళు చెబుతున్న జరగాలి ప్రభా, నీ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు జీవించాలి ప్రభా. కొంతమంది యవనస్తులు ఊరు వేసుకోవడానికి వెళ్తుండగా ఆ నిమిషం ప్రభా వాళ్ళు నాకు చూపించు ప్రభా, ఎవరో నాకు తెలియదు ప్రభా, నేను సహాయం చేయనైనా వాళ్ళని డెలివర్ చేయి ప్రభా. నైనా ఈ యొక్క దురాత్మ నుంచి వాళ్ళని విడుదల చేయి ప్రభా. డెలివరెన్స్ లార్డ్ జీసస్, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద రిడెంప్షన్ దట్ యు హావ్ గివెన్. అక్నాలెడ్జ్ వాళ్ళకి దయచేయి that they have a God who is a King of Kings and a Lord of Lords, who already paid penalty, ransom already paid చేశారు. We are liberated people, we are delivered people actually. చాలా మందికి ఈ స్ట్రాంగ్ హోల్డ్ నుంచి బయటికి రావడానికి వాళ్ళకి మార్గము తెలియదు. ఆ పాపానికి ఉన్న శక్తిని వెరగొట్టే శక్తి దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఆ అనాయింటింగ్ మనకు కలిగిన గాక. అయితే నేను అది చెప్పగా దేవుడి స్తోత్రం. నేను ఒక అక్క కూర్చొని ఉన్నారు. నేను చెయ్యి ఆవిడ ఏంటక్క ఏమైపోయింది కాలు అంటే బస్సు వెళ్ళిపోయిందమ్మా కాలు పైన అన్నది. ప్లాస్టర్ వేస్తున్నారు. అయితే ఆ ప్లాస్టర్ వేస్తుంటే నేను అదే చూసాను. అక్క ఆయన ప్రే అని చెప్పి చెయ్యి పెట్టి ఒక కోపం వచ్చింది. అబ్బా అక్క ఇప్పుడు తెల్లగా ఉంటుంది, అట్లా ముఖం అయిపోయింది, ఏడుస్తోంది నొప్పికి. ఎందుకంటే వెనుక నొప్పి ఎలా భయంకరంగా ఉంటుంది కదా, అది కూడా కాలు. సో ఆ నిమిషంలో
నేను ఇలా చేయి పెట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనే ప్రార్థన చేశాను. బీ హీల్డ్ అనేసి ఈ మాట అనగా ఒక క్లిక్ అని శబ్దం వచ్చిందండి. ఆ శబ్దం రాగానే అక్క కాల్ సెట్ అయిపోయింది. అది ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్యారిస్ ప్లాస్టర్, అది లట లట అని అంటాం శబ్దం. అది హ్యామర్ తీసేసి బ్రేక్ చేస్తే అది ఓపెన్ చేసినప్పుడు దేవుడు హీల్